నా నీడని కూడా టచ్ చేయలేకపోయారు. కానీ నువ్వు మాత్రం నన్ను కోర్టు బోనికెక్కిస్తున్నావు యశోదా. అది జరగకూడదు, జరగనివ్వను. మమ్మీ, మా దగ్గర నిజాలు ఎందుకు దాస్తున్నావు? నేను నీ దగ్గర నిజాలు దాచడం ఏంటి నీరజ? దాస్తున్నావు మమ్మీ, నాకు తెలుసు. యశోద ఫోన్ చేసి నీరజకి మొత్తం చెప్పేసిందా? చెప్పు మమ్మీ, యశోద ఎవరు? యశోదకి నీకు సంబంధం ఏంటి? యశోద గురించి మాకు తెలియని నిజాలు నీ నోటితో వినాలనుంది. ఆ యశోద మొత్తం నీరజకి చెప్పినట్టుంది. లేకపోతే నీరజ ఇంత కోపంగా స్ట్రాంగ్గా నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదు. ఇప్పుడేం చేయాలి? ఎలా ఈ సిచ్యువేషన్ నుండి తప్పించుకోవాలి?